అస్మద్గురుభ్యో నమః. శ్రీ సుభద్రార్చనాలోలం శ్రీమదుద్దండ గోత్రహితం వందే వెంకటనాయకం సర్వకామార్థ సిద్ధయే. శ్రీ కౌశికాత్రేయస గోత్ర సంజాతౌ త్రివేంకట జగన్నాథార్య తనుభౌ ద్వౌ బహుశాస్త్రవిదౌ మాతులౌ మహిమాతులౌ కృష్ణార్య పార్థసారథి గురౌ స్తుమః. భగవద్బంధులారా, మా స్వగ్రామం గోదావరి జిల్లాలో తణుకు దగ్గర తాడిపర్రని పల్లెటూరు. పుట్టింది ఏలూరైనా పెరిగిందంతా తాడిపర్రులో. తాడిపర్రుకి ఒక 3 మైళ్ళ దూరంలో వెలగదుర్రు అనుంది. అక్కడ మా 10వ ఏట ఒకళ్ళింట్లో వెంకటేశ్వర స్వామి వెలవడం జరిగింది యాదృచ్ఛికంగా. వారు దుడ్డువారని చెప్పి బ్రాహ్మణ కులమే వాడిది. చగ్గాను ఆ కులంలో వాటింట్లో వచ్చింది. అక్కడ వాళ్ళ ఇంట్లో అద్దెకి మా పిన్ని గారు ఉండేవారు. ఆవిడకి క్రమంగా ఆ స్వామి వెలసాడు. ఎలక కన్నం నుంచి వచ్చింది ఆ విగ్రహం. అది జాగ్రత్తగా శ్రద్ధగా పెట్టి ప్రతి శనివారం భజన కార్యక్రమం మొదలు పెడితే క్రమంగా ఆడియన్స్ పెరిగారు. వాడు దేవాలయం నిర్మించలేదు, అప్పుడు కేవలం సన్నిధి మాత్రం ఉండేది. అలాగా అలాంటి చోట ఆవిడ పేరు సుభద్రమ్మ గారు, మా పిన్ని గారి పేరు. ఒకరోజు భజన కార్యక్రమంలో, ఎప్పుడంటే అప్పటికి మాకు 15-16 సంవత్సరాలు ఉంటాయి అంతే, యాదృచ్ఛికంగా ఒక ఉపన్యాసం చెప్పాల్సి వచ్చింది. వాళ్ళంతా భజన ఆపి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి ఎంగేజ్ చేయడానికి అక్కడితో మొదలైంది మా ఉపన్యాస పరంపర. అది జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే 2 మేనమావ గారులు, ఒకరు ఎంసేచి కృష్ణమాచార్యుల వారు, ఇంకొకరు శ్రీమాన్ పార్థసారథి గారు. ఎంసేచి కృష్ణమాచార్యుల వారు సంగీతం నాకు రాదు, ఆ విశేషాలు సాహిత్య విషయాలు చెప్పేవారు. పార్థసారథి గారు సాహిత్య విశేషాలు, అది తెలుగు, ఇంగ్లీషు, మధ్య మధ్యలో హిందీ కూడాను. అలాగా వారి ప్రేరణ చేత కూడా, అందుకని ఆ పెద్ద శ్లోకం లోపల వాళ్ళ పేర్లు వస్తాయి. వాళ్ళను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మాతులవు మహిమాతులవు అని చెప్పుకుంటున్నాం చాలా గర్వంగాను అని చెప్తూ, అగో అలాంటి వాళ్ళ సంకల్పమేమో ఇవాళ ఎదిగాం మేము అనుకుంటాం. అలాంటి సంకల్పన కోసం సమ్మన్య సూక్తం చెప్పేటప్పుడు, ఏన దేవా న వియంతి నోచ విద్విషతే మిథ తత్ కృణ్మో బ్రహ్మ నో గృహే సంజ్ఞానం పురుషేభ్య. ఈ సంకల్పం ఒక మానవుల కోసం, మన కోసం మాత్రమే కాదండి. ఏన దేవా న వియంతి, యువతల నువ్వు చేస్తున్న ఈ పని వల్ల దేవతలు కూడా ఆగి ఇంత శ్రద్ధగా చేస్తుంటే మనం విడిపోతే ఎలాగా, అందరూ కలిసి రావాలని కోరుకుంటారు. దక్షయజ్ఞంలో జరిగింది ఏమిటి? శ్రద్ధ తప్పింది, అందుకని దేవతలు వ్యతిరేకమయ్యారు. అక్కడ చూడండి, సంకల్పంలో సరిగ్గా లేదు అక్కడ, అది జరిగిన పని. అలాగే సతీ దేవి పెళ్ళి కూడా అయ్యింది పరమశివుల వారితోటి, కానీ దక్షుడు చేయాల్సిన కార్యక్రమం చేయలే, అందుకని సతీ వియోగం జరగాల్సి వచ్చింది అక్కడ. ఇవి ఇలా ఉంటాయి. అందుకని ఏన దేవా నవియంతి, దేనివల్లనైతే దేవతలంతా విడిపోకుండా ఉంటారో, అలాగా దీనికి మళ్ళీ శ్రీమద్ రామాయణం, భారతం, భాగవతం చాలా చెప్పాల్సి ఉంటుంది. నోచ విద్విషతే మిథ, ఒకళ్ళనొకళ్ళు పరస్పరము కూడా ద్వేషించుకోకుండా ఉంటారు. మిథ విద్విషతే తత్ కృణ్మో బ్రహ్మ ఓ గృహే సంజ్ఞానం పురుషేభ్య. అలాంటి చోట ఈ తత్వము నెలకొని ఉండుగాక. వహా పురుషేభ్య తత్ సంజ్ఞానం గృహే, అలాంటి చక్కటి జ్ఞానము మాకందరికీ కూడా లభించుగాక. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మహాభారత యుద్ధంలో వర్ణన జరిగింది ఇది, కానీ ఎందుకో పండితులు చెప్పారు. నిజానికి 18 అక్షరాల వాళ్ళు
ఒకళ్ళకొకళ్ళు శత్రువులు కాదు, ఎవరో ఒకరు ఏదో రకంగా మిత్రత్వం ఉంది. కాకపోతే వీడు స్వయంవరానికి వెడితే వీడు పెళ్లి చేసుకుందామని పిల్లని వాడెవడో చేసుకుని ఉంటాడు, లేదా వాడు సంబంధం సెటిల్ చేసుకుంటే వీడు చేసుకుని ఉండొచ్చును, వీడు ఎత్తుకుపోయి ఉండొచ్చును, వీడి స్థితిలో ఇలాంటి తంతే. అంటే వీడి కౌరవ పాండవుల పేరుతోటి మిగిలిన వాళ్ళంతా వాళ్ళ అకౌంట్లు సెటిల్ చేసుకున్నారు. అది సాధారణంగా రాజకీయాల్లో ఇలాగే జరుగుతుంది. నాయకులు వాళ్ళు శుభ్రంగా హోటల్లో కూర్చొని పుచ్చుకుంటూనే ఉంటారు, కార్యకర్తలే కొట్టు చూస్తారు రెండు పార్టీల వాళ్ళు. ఇది ఎప్పుడూ ఉన్నది. అది అక్కడ. కానీ విచిత్రం ఏమిటంటే మహాభారతంలో కురుక్షేత్రంలో పొద్దున్న 6 గంటలకు యుద్ధం ప్రారంభమయ్యేది, సాయంకాలం 5 ఆగిపోయేది. ఒక 2-3 రోజులు మాత్రం రాత్రులు జరిగాయి. ఈ కౌరవుల పక్షంలో యుద్ధం చేసిన వాళ్ళ బంధువులు ఇటు వచ్చి పాండవుల పక్షం యుద్ధం చేసిన వాళ్ళతోటి కట్లు కట్టడము ఇవన్నీ చేయడం చేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరామర్శం చేస్తుండేవారు. ఈ వర్ణన మహాభారతంలో ఉంది. రాజాజీ గారు అయితే తన అనువాదంలో, రాజాజీ గారు చెప్పిన భారతంలో వ్యాసర విరంద్ అన్న గ్రంథంలో అనువాదం వచ్చింది, దాంట్లో కూడా వర్ణించారు. ఇది అంటే దెబ్బలాటలే. వీడి వెళ్ళి వాళ్ళని పరామర్శించ, వాళ్ళు వెళ్ళి వీళ్ళని పరామర్శించ. ఇది తమాషా. అగో అదే అంటే ఏన దేవ నవియంతి నో విద్విషతే మిత. గమనించండి, అది విశేషం. అంతేకాదు కృష్ణుడి పక్షం ఉన్న రాజులందరి కృష్ణ పక్షం ఉన్న ఆ సైన్యాన్ని దుర్యోధనకి ఇచ్చాడు కదా. దుర్యోధనుడు యుద్ధంలో వాడుకోలేదు, సేవా కార్యక్రమాలకు వినియోగించుకున్నాడు వాళ్ళందరినీ. నా వారలు 16,000 మంది ఉన్నారు చెప్పాడు కృష్ణుడు. వాళ్ళని సేవా కార్యక్రమాలు వినియోగించుకున్నాడు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి కట్లు కడతారు, ఇక్కడికి వెళ్ళి కట్లు కడతారు. ఇగో ఇది ఏన దేవా నవియంతి నోచ విద్విషతే మిథ. ఒకళ్ళతో ఒకటి దెబ్బలాడుకోవడం ఏ ఉండదు. ఉంటాయి, భేదాలు ఉన్నాయి, కొన్ని ఎదుర్వేదం వాటిలో కథలు ఉన్నాయి, కాదంటలేదు. అలాంటిది బ్రహ్మ ఓ గృహే సంజ్ఞానం పురుషేభ్య. అలాంటిది ఇక్కడ ఉండుగాక. ఇది సంకల్పం. అంటే పూజ చేస్తున్నామండి. దీనికే ఇంకో ఉదాహరణ చెప్పి తీరాలి. పాత రోజుల్లో పెళ్ళిళ్ళ విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చేవి. ఇబ్బందులు వస్తే సభలాకి ఇచ్చేవారు, చూద్దాంలే, కానీ వెళ్ళేవారు వాళ్ళు. ఈ 2-3 తెలుగు సినిమాల్లో వచ్చాయి ఇలాంటివి. వాడికి వీడికి గొడవలు ఉంటాయి, ప్రెసిడెంట్కి మరొడికిను. కానీ శుభకార్యం వచ్చేసరికి ఆయన వచ్చి కూర్చుంటాడు, వీళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇలాంటి పాత సినిమాలు చూపించారు. అంటే గొడవలే. శుభకార్యం జరిగేటప్పుడు మాత్రము అది దాంట్లోకి రానివ్వరు, అక్కడ వస్తారు. మా అయితే సాగనంపడానికి ఉండకపోవచ్చు, వీళ్ళంతే భోజనం చేయకపోయి వెళ్ళిపోయిందచ్చు. అలాగా ఒకళ్ళనొకళ్ళు పనిగట్టుకు విద్వేషించుకోరు. అలాంటి సంకల్పం నాకు కలుగ్గాక. జాయస్వంత, క్షమించాలి, వేదంలో ఉన్నదానికి ఇంత చవకబారు ఉదాహరణ చెప్పాను అనుకోద్దు. సంకల్పం వెనకాల ఇంత గట్టిది ఉంటుంది. చెప్తే నేను మళ్ళీ 60లోకి వెళ్ళి చెప్పాలి ఇవన్నీ కూడాను. జాయస్వంత చిత్తిన మా వ్యౌష్ట సంరాధయంత సుధరాశ్చరంత సధురాశ్చరంత అన్యో అన్యస్మై వల్గు వదంత ఏత సధ్రీచినాన్ వహ సమ్మనస కృణోమి. అందరూ కూడా ఒకే కాడికి కట్టిన 2 ఎద్దులు ఎలాగైతే శుభ్రంగా జాగ్రత్తగా నడుస్తాయో అలా ఉండండి. జాయస్వంత, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని అనుసరించి వెళ్ళేలాగా, పరస్పరం ఉండేలాగా. చిత్తిన, అందరి మనస్సులు ఒకటే అయ్యేలాగా. సంరాధయంత, పరస్పరము ఆదరించేలాగా, ఆదరించుకునేలాగా. అన్యస్మై వల్గు వదంత, ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా మాట్లాడుకునేలాగా. మా గోదావరి జిల్లాలో ఒక ఊరుంది. ఆ ఊళ్ళో 14 రకాల పాలిటిక్స్ ఉన్నాయి. కానీ దేవాలయంలో సంవత్సరానికి 3 సార్లు ఉత్సవాలు జరిగేవి. ఆ ఉత్సవాలు జరిగే సమయంలో వీళ్ళందరూ దేవాలయంలో ఉంటారు. సుమారు రోజుకి 500 మందికి భోజనాలు ఉంటాయి, ఓ 1000 మంది దాకా ప్రసాదాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అక్కడ చూస్తే అసలు వీళ్ళకి అసలు గొడవలు ఉన్నాయా అన్నట్టుగా ఉంటాయి. అలాంటిది. అలాగే గోదావరి జిల్లాలోనే ఒక స్కూల్ ఉండేది. స్కూల్ పేరు చెప్తే అవమానపడతారు జనాలు. చాలా మంచి స్కూల్ అది.
అది బ్రాహ్మణులు ఒక శాస్త్రి గారు ఒక ఆయన ఒక 7 ఎకరాల స్థలం ఇస్తే కట్టాడుది. చాలా పెద్ద పేరుండేది ఆ స్కూల్లోనూ. ఆ స్కూల్లో టీచర్లందరూ కూడా బావ, అన్నయ్య, బావమరిది ఇలాంటి వరుసలే. స్కూల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళంతా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉన్నట్టుగానే ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా తణుకు వెళ్ళి చూడండి తాలూకా ఆఫీస్కి లేదా సెషన్ జడ్జి కోర్టుకి, ఇద్దరూ కలిసి ఒకే రిక్షాలో దిగి వీడి మీద వాడికి కేసు, వాడి మీద వీడికి కేసు, అలాంటి వాళ్ళని చూసేవాళ్ళం మేము. స్కూల్లోకి వచ్చి చూస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏం లేదు. ఎందుకని అక్కడ ఉండేది పాఠాలు చెప్పాలి, పిల్లల్ని జ్ఞానవంతులు చేయడం కనుక మా అభిప్రాయ భేదాలన్నీ మేము వదిలిపెట్టేసుకుంటాం ఈ క్యాంపస్లో. మాకుండే గొడవలు కోర్టులో తెలుసుకున్నాం అక్కడికి వెళ్ళి. ఇది పద్ధతి. ఇది కూడా మా జంజాల గారు వీళ్ళు కొన్ని సినిమాల్లో ఉపయోగించారు జాగ్రత్తగా. అంటే పరస్పరము ఆరాధించుకునేలాగా. అన్యస్మై వల్గు వదంతా. వాళ్ళు తరగతి గదుల్లో మాట్లాడుకుంటుంటే బయట టీచర్లు మాట్లాడుతుంటే నిజంగా వీళ్ళతో దెబ్బలాడుకునేవారా అనిపించేది మాకు. కానీ తర్వాత తెలిసేది వాడికి కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పి. వల్గు వదంతా ప్రేమగా మాట్లాడేవాళ్ళగా. సధురాచరంత ఇద్దరూ కలిసి ఉండి నడిచే పద్ధతి లోపల ఒకే కాడిని ఆశ్రయించి నడిచే ఎడ్లవలే ఏత కలిసి ఉండండి. మా వియౌష్ట విడిపోకండి దయచేసి. సద్రీచీనాం వహ సమ్మనస కృణోమి. ఐకమత్యం కలిగిన వారుగా మీరందరూ ఉండండి. ఇదే ధర్మరాజు చెప్పాడు అరణ్య పర్వంలో. ఇంచేత గొడవలు వస్తే, యుద్ధం వస్తే వాళ్ళు 100 మంది, మనం 5గురము. కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినా మన మీద వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినట్టయితే మనం 105 కావాలి. అలా ఉండాలని చెప్పాడు. మనకి గొడవలు ఉండొచ్చు కాక, కానీ మన దేశం మీదకి వచ్చినప్పుడు మాత్రం మనంతా కలిసి ఉండాలి. ఇది అంతేకాదు. సమానీ ప్రప సహవో అన్నభాగ సమానే యోక్త్రే సహవో యునజ్మి సంయంచ అగ్నిం సపర్యత ఆరా నాభిమివ అభిత. ఇది పనిగట్టుకు చెప్తున్నది కాదండి ఈ మంత్రాలు. ఈ మంత్రాలు మిగిలిన సందర్భాల్లో వేరే సందర్భం చెప్తారు. కానీ మనస్సు సంకల్పం ఎలా ఉండాలో చెప్పడానికి ఇది ఏమిటి? సమాని ప్రప. ప్రప అంటే చలివేంద్రము, తీర్థము తాగే చోటు, మంచినీళ్ళు నది. అందరికీ ఒకటే చెరువు లేదా ఒకటే నుయ్యి ఉన్నట్టుగా సమాని ప్రప. సహవో అన్నబాగా భోజనశాల, ఆనందపడ్డానికి అది ఒకటే కావాలి. అంటే నువ్వు తినకపో పంచుకో అభ్యంతరం. అంటే ఒకే చోట హాయిగా కలిసి భుజించాలి. అలాగే సమానే యోక్త్రి. కాడి ఉంటుంది ఇట్లా కట్టేది, సమానే యోక్త్రి. ఎద్దు బలహీనం ఇది ఇంకోటి కావచ్చు కాక, కానీ విడిపోవడానికి వీల్లేదు. సమానే యోక్త్రే సహవో యునజ్మి. అందరం కలిసి ఉంటాం మనం. అలాగా సంయంచ అగ్నిం సపర్యత. అగ్ని ఆధానం చేసేటప్పుడు అందరూ కలుద్దాం. దీపాలు వెలిగించాం, వాడు దీపాలు ఇట్టారా, నేను ఎందుకు పెడతాను కాదక్కడ. దీపాలని కాంతి కోసం మనం చేద్దామయ్యా. కార్తీక పురాణంలో చెప్తాడు, దేవాలయంలో దీపాలు వెలిగించేవాడు ఎంత గొప్పవాడో, దీపము కొండెక్కకుండా దానికి తగినట్టుగా నూనె వేసేవాడు కూడా అంత గొప్పవాడు. దీపం గాలికి రెపరెపలాడుతుంటే అడ్డం పెట్టేవాడు కూడా గొప్పవాడు. కార్తీక పురాణంలో గాథలు ఉన్నాయి, చూసుకోండి ఒక్కసారి. పద్మ స్కాంద పురాణాల్లో. అందుకని సద్రీచీనాం వహ సమ్మనస కృణోమి. వాళ్ళ మనస్సులన్నీ కలిసిమెలిసి ఉండేలా చేస్తున్నాం. ఏక స్నుష్టి సంవననేన సర్వాన్. అందరూ కలిసి భుజించేలా ఉండాలి. దేవా ఇవ అమృతం రక్షమాణ. అమృతం ఎవరి చేతిలో ఉంటుందండి? ఇంద్రుడి చేతిలో ఉంటుంది. వీళ్ళు దెబ్బలాడుతున్నారా? కాదు. అమృతం అన్నది మన దేవతల సొమ్ము, ఇంద్రుడి దగ్గర ఉంది. అలా రక్షించాలి మనం జాగ్రత్తగా. అమృతం రక్షమాణ. సాయం ప్రాత సౌమనసం కృణోమి. ఇది సాయం ప్రాత అంటే జీవించినంత కాలం కూడా అలాగే ఉందుగాక. ఇది అంటే ఇలా సంకల్పం చెప్పేటప్పుడు ప్రధానంగా ఏమిటి అంటే సంకల్పానికి శక్తి కావాలని ప్రార్థించాలన్నమాట. అలాంటిదే యజుర్వేదంలో ఒక మంత్రం ఉంది. మాకు ఈ సంకల్పం మనసుగా చేస్తున్నాం, దీనికి తగిన శక్తి కూడా ఇతోధికంగా కలిగించు.
ఎక్కడో కాస్త మాలో కాస్త చంచల్యమైన బుద్ధి ఉంటుంది, అది పోవాలి. ఆ శక్తి మాకు ఇప్పించు. ఇన్స్పిరేషన్ అంటాం కదా, అది మాకు కావాలి. తేజోసి తేజోమయి దేహి. దీనికి ఒకటి తప్పదు, ఉదాహరణ చెప్పాలి. ఓసారి మేము కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్కి కల్చరల్ ప్రోగ్రాం కోసం వెళ్ళాం. అప్పటికి 2 ఏళ్ళు వెళ్ళాం, మంచి ప్రైజులు కొట్టుకొచ్చాం. 3వ ఏడాది వెళ్ళాం. వెళ్ళేసరికి అనుకోకుండా ఒక డ్యాన్స్ ప్రోగ్రాం, అన్నమయ్య కీర్తనకి డ్యాన్స్ చేయడానికి పిల్లలు రెడీ అయ్యారు. వాళ్ళు పంచెలు తెచ్చుకున్నారు, కండువాలు మర్చిపోయారు పాపం. మరి కండువాలు లేకుండా షర్ట్ వేసుకొని డ్యాన్స్ చేస్తారు. ఇంకొక 15 నిమిషాల్లో ప్రారంభమవుతుంది ప్రోగ్రాము. మాకు అర్థం కావటం ఏం చేయాలో, ఎవరిని పెడదామో తెలియటం లేదు. అప్పుడు నేను ఇన్ఛార్జి, నేను మా మేడం ఒక ఆవిడ ఇన్ఛార్జి. ఈ లోపల ఈ వచ్చిన బ్యాచ్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు, 15 మంది. ఓ పిల్ల ముందుకు వచ్చి సార్ సార్ అంది. నువ్వు విసుగున్నాను, ఏమిటో తప్పించడం, ఒక్క నిమిషం సార్ అంది. సార్ మా ఓణీలు ఇవ్వచ్చా సార్, చున్నీలు నాకు ఒళ్ళు మండిపోయింది. అసలే హైదరాబాద్ ఆడపిల్లలు ఫ్యాషనబుల్గా ఉంటారు, ఏడిపిస్తున్నారు పిల్లలంతాను, మీరు చున్నీలు కూడా తీసేసి ఇష్టపడి తిరుగుతారు, మీరు చెల్లమడా తిట్టా. ఆ పిల్ల ఏమందో తెలుసా, కళ్ళ నీళ్ళు వచ్చాయి. లేదు సార్, మేము సైడ్ వింగ్లో ఉంటాం సార్. అతను రాఘవ అని డ్యాన్స్ బాగా కంపోజ్ చేశాడు సార్, ప్రైజ్ రావాలి సార్. వాళ్ళు 7 ఉన్నారు సార్, వస్తుంది సార్ ప్రైజు. మేము మా చున్నీలు కలర్స్ ఉంటాయి కదా సార్, అది వాడిని కండువాల్లో కట్టుకోమన్నాడు సార్. మేము సైడ్ వింగ్లో ఉంటాం, మన కాలేజీకి మీకు ఎవ్వళ్ళకి చెడ్డపేరు తీసుకురాం సార్. ఇప్పుడు తలుచుకున్న కళ్ళనీళ్ళు వస్తాయి. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళంతా పిల్లలు తెలియదు, ఆడపిల్లలు ఇచ్చినట్టుగాను. మరి భలే పట్టుకొచ్చారు సార్, నన్ను కంగ్రాచులేట్ చేశారు. అద్భుతంగా తందనానారయ్య పాటకి బాగా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు ఆ డ్యాన్స్ పూర్తి చేసి దిగుతుండగా ఈ ఆడపిల్లలు ఆ పక్కని సైడ్ వింగ్లో నక్కిలా కింద కూర్చున్నారు, చేతుల్లో పెట్టుకుని. మగపిల్లలు 7 ఏడ్చేశారు. ఇంట్లో అక్కా చెల్లెళ్ళు ఉంటే కూడా ఇలా సాయం చేయరు సార్, మీరు ఎలాంటి టీమును తయారు చేశారు మాస్టారు అంటూ. వాళ్ళు ఎప్పటికీ మాట్లాడుతుంటారు. అంటే ఏమిటి, ఒకళ్ళొకళ్ళు ప్రేమగా ఉండాలి, ఈ శక్తి మాకు కావాలి, మనం సాధించాలి అని చెప్పడానికి సంకల్ప శక్తి ఇది కావాలన్నమాట. అది ఇప్పటికీ మేము రిటైర్ అయినట్టుకంటే ఇది ఎప్పుడు 86లో జరిగింది. మేము తర్వాత మళ్ళీ 2014లో రిటైర్ అయ్యాం. అంతవరకు ఇలా నడుస్తూనే ఉన్నాయి సంఘాలు. అంటే ఒకళ్ళకొకళ్ళు ఇది స్కూళ్ళలో జరుగుతాయి. ఇలాంటివి చెయ్యగలిగి ఉండాలి, క్షమించాలి. కొంచెం విశేషంగా చెప్పాల్సి వచ్చినా అలాంటి స్టూడెంట్స్కి ఆశీర్వచనం ఇవ్వడం కోసం ఇది చెప్పడం జరుగుతుంది. అది విశేషం. యజుర్వేదంలో ఈ సంకల్పానికి శక్తి కావాలని ప్రార్థించే మంత్రం ఉంది. తేజోసి తేజోమయి దేహి, వీర్యమసి వీర్యమయి దేహి, బలమసి బలమయి దేహి, ఓజోసి ఓజోమయి దేహి, మన్యురసి మన్యుమయి దేహి, సహోసి. పరమాత్మ అవన్నీ నీవే, నాకు ఇవ్వయ్యా, నేను సంకల్పించి చేస్తున్నాను ఇది అని ప్రార్థించడం. అలాగే ఆనోభద్రా సూక్తం అని ఒకటి ఉంది, అది కూడా వేరే భావంతో చెప్పినా కానీ సంకల్ప సూక్తానికి గట్టిస్తుంది, సంకల్పం పనిచేస్తుంది, దానికి అంతర్భావం అది. ఆనోభద్ర క్రతవోయంతు విశ్వత అదబ్ధాస అపరీతాస ఉద్భిద. మాకు అందరు ఋషులు అందరూ కూడా పెద్దలంతా కూడా వీళ్ళందరూ ఇలాగే యాగాలు చేశారు. తమ పనుల కోసం యాగం చేయలేదు, పరుల కోసం చేశారు. చేస్తున్న భావన ఒకటే, ఏమిటది? క్రతవ భద్ర ఎంతు. మా ఆలోచనలన్నీ కూడా మంగళకరముగా రావాలి. ఆ నహ మేము బాగా తెలుసు, మమ్మల్ని బాగా తెలుసును, అలా రావాలి. విశ్వత అదబ్ధాస అన్ని పక్కల నుంచి రావాలి. దుర్మార్గం ఉండకూడదు, లోపము కలవకూడదు, అలాంటివి రావాలి. అపరీతాస అడ్డంకి ఉండడానికి వీల్లేదు, ఎదురు ఉండడానికి వీల్లేదు, అలాంటి బలం కలిగినవి కావాలి. ఉద్భిద ఒకవేళ ఏమన్నా విఘ్నాలు కలిగితే వాటిని తొలగించాలి ఉండాలి. మా ఆలోచనలన్నీ కూడా అలాంటి ఆలోచనలు కావాలి. ఇది సంకల్పంలో ఉన్న గొప్పతనము. అలాంటి ఆలోచనలతోటి మేము చేయుదుముగాక. అందుకనే
విశ్వామిత్రాదులు అంటే వాళ్ళు యజ్ఞాలు చేశారంటే, ఒకే చోట ఉండి యజ్ఞం చేశారంటే ఇది కారణం అన్నమాట. అందుకని ఆ యజ్ఞాలు కాపాడడానికి సాక్షాత్తు రాముడే వెళ్ళాల్సి వచ్చింది. ఇది విశేషం. మళ్ళీ మాట్లాడుకుందాం ఇతర విశేషాలు. స్వస్తి.